ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఏదైతే ఆహార ఉత్పత్తులు మనము భోజనం చేస్తున్నాం లేదా, ఇంతకుముందు రసాయనం లేనిది, యూరియా డిఏపి లేనిది వ్యవసాయం చేసినారు. కానీ ప్రత్యేకంగా ఆవు మూత్రము ఆవు పేడతో వ్యవసాయం చేసింది మనకు తెలియదు. ప్రాక్టికల్గా ఎండి నేరు వేయడం, కీటకనాశనం ఏదో కొద్దిగా చేయడం అంతవరకు నాకు తెలుసు. కానీ ఇంత మహిమ మనకు కనపడుతుందంటే ఆవు మూత్రం ఆవు పేడ. ఎందుకంటే మనిషికి 24 సూక్ష్మ పోషకాలు అవసరం ఉన్నది. ఉదాహరణకు ఏబిసిడి, ఈ విటమిన్స్, సల్ఫర్, కాపర్, ఇంకా చాలా ఉన్నాయి, మ్యాగ్నీషియం, ఇటువంటి 24 అవసరం ఉంటే ఆవు మూత్రంలో 23 ఉన్నాయి. చప్పట్లు కొట్టుండి. ఒకవేళ ఆవు దూడ పెట్టింది అనుకోండి, 24 ఉన్నాయి. మనకి ఏ కంపెనీకి, ఏ పరిశ్రమకి ఏం అవసరం ఉన్నది ఆవు ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆవుని అందరూ ఎందుకు పూజ చేస్తారంటే ఇట్లా. మేము ఆవు మీద ఒక ప్రాక్టికల్ చేసినాం. నేను ఆయుర్వేదము, హోమియోపతిక్, పంచగవ్య 3 రకాలుగా సంపూర్ణమైన లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తున్నా. మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో మాధవరావు మాకు ఈ వ్యాధిని పంచగవ్యతో చికిత్స చేయాలి, ఈ వ్యాధిని ఆయుర్వేదంతో చికిత్స చేయాలి, ఈ వ్యాధిని హోమియోపతిక్తో చికిత్స చేయాలి, ఏ వ్యాధి అయినా కూడా ఈ 3తో ఖచ్చితంగా చేయచ్చు. ఈ 3 కూడా ఒకటే. పంచగవ్య అయితే ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, పాల తర్వాత పెరుగు, పెరుగు తర్వాత మజ్జిగ, మజ్జిగ తర్వాత వెన్న, వెన్న తర్వాత నెయ్యి. కానీ ఉండేది 3 వ్యాధులు కదా. మనిషికి కూడా సహజంగా వైరస్ డిసిషన్ గురించి చెప్తలేను నేను. సహజంగా మన దగ్గర 90% కడుపుతో కూడినవే, అజీర్ణం వల్లనే వచ్చే రోగాలు ఉన్నాయి. ఎన్ని అవి? వాతము, పిత్తము, కఫము. రోగాలన్నీ మూలంలో పోతాం, కోడ్లో పోతాం. జర 3 కదా రోగాలు. ఒక్క వ్యాధికి చాలా వరకు ఒకటే మెడిసిన్ అవసరం. అదే మీరు ఎల్లపతిలో పోండి, డిజైన్ దించేస్తాడు 10 రకాలుగా మందులు. కంపెనీ వాందే, మెడికల్ వాందే, హాస్పిటల్ వాందే, డాక్టర్ వాడే. 3 వ్యాధులకు నేను ఒక వ్యాధికి ఒకటే మందు అయితే ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు సరిపోతాయా లేదా? చాలు. ఆవు ఉన్నదంటే హాస్పిటల్ కూడా. ఆ వైద్యులు చెప్పినారు, వ్యవసాయదారుడు డాక్టర్ కావచ్చు, వ్యవసాయదారుడు లెక్చరర్ కావచ్చు, వ్యవసాయదారుడు ఇంకొకటి ఆర్థిక శాస్త్రం అన్నీ కావచ్చు, ఆవు ఉంటేనే.